అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి పోషక విలువలు ఉన్నటువంటి క్యాలరీస్ తక్కువ, కార్బ్స్ తక్కువగా ఉన్నటువంటి, గుండె జబ్బుకి ఎంతో మేలు చేసేటువంటి, గ్యాస్ట్రిక్ని తగ్గించేటువంటిది, కొవ్వును కరిగించడానికి ఉపయోగపడేటువంటిది, అలాగే B12 ఎక్కువగా ఉన్నటువంటి, రక్తాన్ని వృద్ధి చేసేటువంటి, విటమిన్ డి ఉన్నటువంటి, ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక వెజ్ రెసిపీ చేసి చూపించాలి అనుకుంటున్నానండి. అదేదో కాదు, మష్రూమ్ పెప్పర్ ఫ్రై. ముందుగా దీనికి కావలసినటువంటి మసాలా తయారు చేసుకుందాము. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ పెప్పర్, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, చిన్న ముక్క చెక్క, 2 ఇలాచీలు వేసుకొని వేయించుకోవాలండి దోరగా. ఇదంతా ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ కి నేను చెప్తున్నాను. వీటిని తీసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకొని వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 4 చిలికలు వేసుకొని అది కూడా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి అది కూడా కాసేపు వేగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ని బాగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్నవి అందులో వేసుకోవాలి. ఇది 200 గ్రామ్స్ అండి. అవి కూడా కాసేపు అలా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం ఇందాక దంచి పౌడర్ చేసి ఉంచుకున్నటువంటి వేయించిన మసాలా పొడి ఒక 1/2 వేసుకోండి అందులో. తర్వాత లాస్ట్లో 1/2 వేస్తామండి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు దీనికి సరిపడా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అవన్నీ ఒకసారి ఆ ముక్కలకు పట్టేలాగా వేయించుకుంటాము. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో వాటర్ వేసి దాన్ని కూడా అందులో వేసేసుకుంటాము. 2 స్పూన్ల కొబ్బరి పొడి అందులో వేసేసుకుంటాము. ఇంత క్రితము మిక్సీ జార్ కడిగి వాటర్ వేసుకున్నాను కదండి, నార్మల్ వాటర్ అయినా పర్వాలా, ఎందుకంటే ఆ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టేలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటామండి. ఆ ముక్కలకు పట్టాలంటే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యేలాగా కాసేపు కదుపుకుందాము. ఇప్పుడు చివరగా మనము ఇందాక మిగిలించుకున్నాం కదా మసాలా పౌడర్, అది వేసేస్తాము. అలాగే ఒక నిమ్మకాయలో 1/2 చెక్క అర్ధం భాగము కట్ చేసి అది కూడా అందులో వేసేసుకుంటాము. చివరగా ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని తక్కువైతే వేసుకొని అందులో చివరగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి అలా టాస్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ అండి. ఇది చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.